హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మేక్ మనీ యాప్. ఈ యాప్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ అనేది తేజ్. ఈ యాప్ మనం ప్లేస్టోర్లో కానీ మామూలుగా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఇది యాప్ అనేది చాలా జెన్యూన్ ఫ్రెండ్స్. దీని ద్వారా చాలా డబ్బులు వస్తున్నాయి, దీనిపై ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా ఈ 2018 ఏప్రిల్ జూన్ ఎండింగ్ వరకే ఉంది. దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ నేను తేజ్ మనీ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ చేయాలి. హలో, డోంట్ యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్. హలో చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఈ నెంబర్పై అయినా 950 అంటే మన మెయిల్ ఐడి ఏది ఉంటుంది, నా మెయిల్ ఐడిలో 2 మెయిల్ ఐడిలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి నేను 95 అంటే వజీర్ మొహమ్మద్ 950@gmail.com ఉంది. సెకండ్ యాప్ చేసేసి నాది మెయిల్ ఐడి అకౌంట్కి ఉందన్నమాట. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయి ఉన్నా కాబట్టి మామూలుగా రీట్రై ఓటీపీ అలాంటివి వచ్చేస్తుంటాయి. నెట్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, దీనికి ఖచ్చితంగా నెట్ అవసరం ఉంటుంది. ఇక్కడ ఓటీపీ అనేది మనం బ్యాంకులో ఏ అకౌంట్కి అయితే ఏ నెంబర్ అయితే ఇస్తామో, ఎయిర్టెల్ ఏదైతే అదే నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓటీపీ అనేది ఇప్పుడు బ్యాంక్ ద్వారా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఓటీపీ నెంబర్ అనేది టైప్ చేయవలసి వస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా అదే టైప్ అయ్యి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. మన ఓటీపీ తర్వాత ఫ్రెండ్స్ ఓటీపీ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓటీపీ తర్వాత మనము ఈ విధంగా మన బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎయిర్టెల్ పేమెంట్స్ ఇలాంటి చాలా బ్యాంక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాంక్ అయితే నా బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను సెలెక్ట్ చేసుకున్నాను. చేంజ్ ద బ్యాంక్ అడుగుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇదే బ్యాంక్పై నాకున్నది ఒకటే అకౌంట్ కాబట్టి దీనిపై నేను రిజిస్టర్ చేసి ఉన్నాను కాబట్టి అది మళ్ళీ చేంజ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అడిగినప్పుడు ఇక్కడ మీరు అనేది బ్యాంకు సెలెక్ట్ చేసుకోవడం అంతే. ఆ తర్వాత ఓకే ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ ఒకసారి చేసుకుంటాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్నా కాబట్టి నా ఫోన్ నెంబర్పై ఇది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అయిపోతుంది. ఇక్కడ మీ అకౌంట్ లాస్ట్ డిజిటల్ 4 నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి మాత్రమే కనబడతాయి. మీ అకౌంట్ నెంబర్ అనేది బయటికి కనబడదు. ఆ తర్వాత మీకు యూపీఐ పిన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. అది యూపీఐ పిన్ నెంబర్ అనేది 6 నెంబర్స్ ఉంటాయి. అది ఏ విధంగా మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదన్నా పర్సన్కు ఇప్పుడు మనం మనీ పంపించినప్పుడు మొహమ్మద్ ఖాదర్ ఈ పర్సన్కి నేను 1 రూపీ పంపాలనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే బట్టి ఏదో ఒక పర్సన్కి మీరు 51 రూపీస్ మామూలుగా 1 రూపీ పంపడం వల్ల మీకు 51 రూపీస్ మనీ ఎర్న్ అవుతుంది ఫ్రెండ్స్. 1 రూపీ పంపాలనుకుంటున్నాను. హాయ్ బ్రో క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇగో ఇదండి రిజిస్ట్రేషన్ ఏముంది కాబట్టి బ్రౌజర్ టు పే అని అడుగుతుంది. యూపీఐ పిన్ నెంబర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ విధంగా ఇప్పుడు చేస్తున్నాను. ఇదే పిన్ నెంబర్ అనేది మీకు ఇంతకుముందు అడుగుతుంది అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు. ఇక్కడ నా యూపీఐ నెంబర్ నేను టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్.
ఈ విధంగా మనం ఒక యూపీఐ పిన్ నెంబర్ అడిగినప్పుడు మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ పర్సనల్ అనమాట. అదే విధంగా మనం పాస్వర్డ్ మాదిరిగా మనం అంటే మనీని ఎవరికైనా పంపించేటప్పుడు సెండ్ చేసేటప్పుడు మనకు అనేది సెక్యూరిటీ మాదిరిగా అంటే సెక్యూరిటీ కోడ్ మాదిరిగా మనకు యూజ్ అవుతుంది. ఆ నెంబర్ మన నెంబర్ కొట్టింది అది సెండ్ అవ్వదు ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి రైట్ మార్క్ చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను పంపించిన అంటే ఇది చూడండి 51 రూపీస్ ఫస్ట్ పంపించడం వల్ల 51 రూపీస్ అనేది మనీ ఎర్న్ ఫ్రెండ్స్. అంటే 1 రూపీ పంపడం వల్ల నా అకౌంట్లో 51 రూపీస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫస్ట్ 1 రూపీ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఇది జెన్యున్ చాలా జెన్యున్ కాబట్టి మీరు 1 రూపీ పంపడం వల్ల మీకు 51 రూపీస్ వస్తున్నాయి. ఇది ఈ విధంగా నేను ఇప్పటివరకు క్యాష్ బ్యాక్ 388 మెంబర్స్ అంటే 88 రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్. 51 ఇవన్నీ అనేది నేను ఇన్వెస్ట్ చేసి చేంజ్ చేయడం వల్ల ఇవి వచ్చినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను అదర్ ఫ్రెండ్స్ అనుకో అంటే ఒక్కో పర్సన్ నుంచి నాకు 39 అంటే మామూలుగా నేను 150 రూపీస్ పంపడం 51 రూపీస్ పంపడం ఇప్పుడున్న ఆఫర్స్ అంటే అలా పంపడం వల్ల నాకు 39 రూపీస్ 43 రూపీస్ అనేది మళ్ళీ మనీ క్యాష్ బ్యాక్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు మన అకౌంట్లో డైరెక్ట్ అయిపోతుంటాయి. మన పేటిఎం అది కాదు ఫ్రెండ్స్, ఇది పేటిఎంలో అయితే మనం మనీ సెండ్ చేసుకోవాలి అంటే దానిలో సెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బ్యాంక్ పంపాలి, బ్యాంకు ఒక రకమైన ప్రాసెస్ ఉంటుంది. అది కాదు ఫ్రెండ్స్, మన బ్యాంకు మాత్రమే వెళ్ళిపోతుంది. ఇది మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, డైరెక్ట్గా మన అకౌంట్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే చూపిస్తాను. ఆఫర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆఫర్స్ ఓపెన్ చేస్తాం. ఇది చూడండి ఫ్రెండ్స్, గెట్ పేడ్ 150 ఫర్ మోర్ అంటే 150 కంటే మనం ఎక్కువ పే చేసినప్పుడు మనం 1000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇట్లా పర్సన్కి చూడండి ఫ్రెండ్స్, ఇది ఆఫర్ వచ్చేసి 20 వరకు ఇలా ఆఫర్స్ చాలా మారుతుంటాయి ఫ్రెండ్స్. ఇలా అంటే ఫర్ 5% అంటే న్యూ పర్సన్స్కు అంటే ఇప్పుడు కొత్త న్యూ పర్సన్స్కి అనేది ఇట్లా 5 మెంబర్స్ పంపడం వల్ల మనకు ఒక్కొక్కరి నుంచి మనీ అనేది బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని చూపిస్తుంది. ఇప్పటికైతే నాకు వచ్చిన మనీ మీరు చూపించారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది చాలా జెన్యూన్ ఫ్రెండ్స్, చేసుకుంటే బాగుంటుంది. అంటే మనకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది బాగుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెండ్ 500 ఇది చేయడం వల్ల 1 lakh వరకు కూడా వస్తాయి ఫ్రెండ్స్. రిఫండ్ అనేది మనం మా ఫ్రెండ్కు 1500 రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్కి వచ్చేసి 900 వచ్చినాయి. ఒక ఫ్రెండ్కు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్కు ఆయన 50,000 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది నాకు వచ్చేసి బెటర్ లక్ నెక్స్ట్ టైం వచ్చింది. మా బ్రదర్కి వచ్చేసి 3000 వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇది చాలా జెన్యూన్, అందుకోసం మీకు అందరికి తెలియాలని చెప్పేస్తున్నాను. అదేవిధంగా ఇది ట్రావెల్ విత్ తేజ్, ఊబర్ ఆర్ రెడ్ బస్ ఈ 2 యాప్లో ఏది యూజ్ చేసుకున్నా కానీ మనకు మనీ అనేది వచ్చేస్తుంటుంది ఫ్రెండ్స్. రిఫండ్ అనేది 50 రూపీస్ 500 అనేది కంప్లీట్ ద పేమెంట్స్ అంటే ఐదంచె స్క్రీన్ కార్డ్ అలా వస్తాయి ఫ్రెండ్స్. స్క్రాచ్ కార్డ్ క్రాడ్ వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్వెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనం ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తే దీనికనే అన్లిమిటెడ్ ఫ్రెండ్స్. మనం 1 డేలో మీరు మినిమం 50 మెంబర్స్ అదే 100 మెంబర్స్ 10 మెంబర్స్ 2 మెంబర్స్ ఎంతమందిలో చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్ చేయడంలో ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 51 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా జెన్యూన్ ఫ్రెండ్స్, చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నా తేజ్ యాప్ లింక్ పంపిస్తాను. అక్కడ నుంచి మీరు చేసుకోవడం వల్ల నా లింక్తో చేసుకోవడం వల్ల మీకు 51 రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అనేది ఇంకా ముందు మీకు మంచి కొత్త మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో కొత్త యాప్స్ గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీ యొక్క ఏటీఎం నెంబర్ అంటే ఇప్పుడు దానిలో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఏటీఎం ఒక లాస్ట్ 6 నెంబర్స్ అడుగుతుంది. ఆ నెంబర్స్ అనేది అలా టైప్ చేయడం వల్ల మీకు అనేది ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీనివల్ల చేసుకోండి. ఓకే, మీరు స్టార్టింగ్లో ఇచ్చిన గూగుల్ పిన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయవలసి ఉంది ఫ్రెండ్. ఈ పిన్ టైప్ చేసినప్పుడు మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో ఇవ్వగలరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.